హాయ్ అండి. నమస్తే అందరికీ, అందరి మీటింగ్కి. ఒక విషయం చెప్పాలనుకున్నాను. గ్లేషియర్స్ ఆల్రెడీ కరిగిపోయినాయి, కరుగుతున్నాయి, కొంచెం మిగిలినాయి. అంటే గ్లేషియర్స్ ఎక్కడి నుంచి వస్తే మనకి అట్లాంటి నుంచి అది -డిగ్రీస్లో ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి ఉన్న ముప్పు ఏంటంటే, నేను చాలా ఓపెన్ చెప్పాలనుకున్నాను. మిగతా కంట్రీస్ నాశనం అయినా కానీ ఇండియాలో కొంత పీపుల్ మిగులుతారు. ఇది చెప్పాల్సింది. ఇది మన నార్త్ ఇండియా వచ్చే ప్రాబ్లం బేసిక్గా వచ్చేసి మనకి హిమాలయస్. ఇంకా కాంటినెంట్ తీసుకుంటే మొత్తం వచ్చే ఢిల్లీ దాకా ఎఫెక్టివ్ ఉంటుంది, ఎర్త్క్వేక్ కానీ దేనికైనా కానీ. తర్వాత మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంటంటే, ఇండియా విల్ బి ది రిచెస్ట్ కంట్రీ. బట్ వన్ థింగ్ ఐఎమ్ సేయింగ్, మేజర్ ప్రాబ్లమ్స్ మొత్తం నార్త్ ఇండియా ఉంది. వాళ్ళ ఏ బిల్డింగ్స్ పడినా కానీ, ఎవరు ఏడిపోయినా కానీ చాలా డెవలప్ స్టేట్స్ ఉన్నాయి. పూణే కానీ అన్నీ రాలిపోతాయి. నా ఊహకు సంబంధించినండి. మరి అట్లా నా మీద తీసుకుని తిట్టద్దు. ఎందుకంటే కొన్ని బిల్డింగ్స్ చూశాను, హ్యాండిల్ లాగా ఉంటుంది దానికి. కానీ అది బికాస్ ఆఫ్ ఎర్త్క్వేక్ సస్టైన్ అయితే లేదు, మనకు తెలియదు. ఇప్పుడు వన్ థింగ్ సేయింగ్, నాట్ ఇన్ నుంచి ఎర్త్క్వేక్ అయినప్పుడు ఢిల్లీ మొత్తం డెమోలిషన్ అయితే ఉందని ఇన్ఫర్మేషన్ చెప్పే విధానం చేసింది. బట్ నేను చెప్తే మళ్ళా నువ్వు చెప్పిన అది కాదండి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. థ్యాంక్ యూ. జరగబోయే విషయం అని చెప్పిన డెమాలిషన్ అయితే చాలా ఉందండి. విల్ బి కేర్ఫుల్ అవర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. నమస్కారం.